రోజువారీ ఆహారంలో రోటీ ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది. దీన్ని భారతీయులు ప్రధానంగా ఆహారంగా వాడే ఒక పొడి గోధుమ పిండితో తయారు చేస్తారు. ఇది ఆహారంగా విస్తృతంగా ఉపయోగించబడే ముఖ్యమైన ఆహార పదార్థాల్లో ఒకటి. అయితే రోటీని గ్యాస్ మంటపై నేరుగా కాల్చి తినడం చాలా మందిలో అలవాటుగా మారింది. ఈ పద్ధతిలో చాలా మంది రోటీలు మెత్తగా పొంగుతూ రావాలని చేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రోటిని డైరెక్ట్ గా గ్యాస్ మంటపై కాల్చినప్పుడు అధిక ఉష్ణోగ్రతల వద్ద కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. ముఖ్యంగా పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్, హెట్రోసైక్లికొమైన్స్ వంటివి ఏర్పడతాయి. ఇవి క్యాన్సర్ కు కారణమయ్యే కారకాలుగా గుర్తించబడతాయి. మాంసాహారాలను అధిక ఉష్ణోగ్రత వద్ద వండినప్పుడు కూడా ఇవి ఏర్పడతాయి. ఈ రసాయనాలు డిఎన్ఏని దెబ్బతీస్తాయి. తద్వారా క్యాన్సర్ కణాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. గ్యాస్ స్టవ్ నుంచి విడుదలయ్యే వాయువులు, ముఖ్యంగా నైట్రోజన్ డయాక్సైడ్ ఆరోగ్యానికి హానికరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. రోటీని డైరెక్ట్ గా కాల్చినప్పుడు ఈ కాలుష్యం మరింత పెరుగుతుంది. ఈ వాయువులు శ్వాసకోశ సమస్యలను, ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారికి మరింత తీవ్రతరం చేస్తాయి. రోటీని సరిగ్గా కాల్చకపోతే, మరీ ఎక్కువగా కాల్చితే అది జీర్ణం కావడం కష్టమవుతుంది. దీనివల్ల కడుపు నొప్పి, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. మాడిన రోటీలో కార్బన్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు అంత మంచిది కాదు. రోటీని ఎక్కువగా కాల్చడం వల్ల అందులో కొన్ని పోషకాలు, ముఖ్యంగా విటమిన్లు, ఖనిజాలు నశించే అవకాశం ఉంది. అధిక ఉష్ణోగ్రత వద్ద పోషకాలు విచ్ఛిన్నమవుతాయి. దీనివల్ల రోటీ యొక్క పోషక విలువలు తగ్గుతాయి. రోటీని డైరెక్ట్ గా మంటపై కాల్చినప్పుడు నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఇవి కాల్చిన ఆహారంలో సాధారణం, కానీ ఎక్కువగా ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదు. డైరెక్ట్ గా కాల్చేటప్పుడు అజాగ్రత్తగా ఉంటే మంటలొచ్చే ప్రమాదం కూడా ఉంది. రోటీని నేరుగా మంటపై కాల్చకుండా తవా మీద కాల్చడం మంచిది. ఇది రోటీని సమానంగా కాల్చడానికి, హానికరమైన రసాయనాలు ఏర్పడకుండా నిరోధించడానికి సహాయపడుతుంది.